కరీంనగర్ సిరి జువెలర్స్ లో అదిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీకోసం త్వరపడండి. సిరి జువెలర్స్, టవర్ సర్కిల్, కరీంనగర్. మాకెవ్వరు లేరు సార్. మాది అనాథ బ్రతుకు సార్. మాకు అన్నదమ్ములు లేరు, అక్కయ్యలు లేరు, తండ్రి లేడు. నేను చిన్నప్పటి నుంచి ఎర్రని ఓరా అన్నట్టు ఓరాడుతున్నా. సుమన్ టీవీ నాకు న్యాయం జరుగుతుందని నేను ప్రజావాణి కలెక్టర్ ఆఫీస్ కానీ నేను ఏడితే మొక్కలు యూజ్ నాకు చిన్న చెట్టు ఇచ్చిండ్రు. ఎందరికో అన్నం పెట్టింది సుమన్ టీవీ, ఎందరికో న్యాయం చేసింది. పోమ్మా అక్కడికి అని అంటే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. సామాన్యునికి అందుబాటులో సుమన్ టీవీ ఉంటుందనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఎందుకంటే సుమన్ టీవీ కరీంనగర్ ఆఫీస్కి ప్రాంతాలకు, జిల్లాలకు అతీతంగా చాలా మంది ప్రజలు తమ సమస్యలతో మన సుమన్ టీవీ కరీంనగర్ వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మన సుమన్ టీవీ కరీంనగర్ ఆఫీస్కి ఒక మహిళ రావడం జరిగింది. తన యొక్క బాధను, ఆవేదనను మనతో చెప్పడం జరిగింది. అయితే తమకు వచ్చిన సమస్య పైన స్టేషన్ల చుట్టూ, అదేవిధంగా ప్రజావాణి కలెక్టరేట్ చుట్టూ తిరిగినప్పటికీ కూడా సొల్యూషన్ దొరకలేదు సార్ అని చెప్పేసి బాధపడుతుంది. అయితే జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఈ మహిళ కలెక్టరేట్ వెళ్ళిన సందర్భంలో ఆ ప్రజావాణిలో తమ సమస్యను ఒక వ్యక్తి చెప్పగానే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, అమ్మ నువ్వు సుమన్ టీవీ కరీంనగర్ రేకుర్తిలో ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్తే నీ ప్రాబ్లం సాల్వ్ అని చెప్పేసి ఒక చిన్న పేపర్ పైన రాసి ఇవ్వడం జరిగింది. ఈ చిన్న పేపర్ పైన జగిత్యాల జిల్లా చెందినటువంటి వ్యక్తి అక్కడ ప్రజావాణిలో సుమన్ టీవీ కరీంనగర్లో ఉన్నటువంటి రేకుర్తి ఈ ఆఫీస్కి వెళ్ళమ్మా, నీకు ఎంత పెద్ద సమస్యను కూడా వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పేసి అనడం జరిగింది. దీంతో ఆ మహిళ ప్రస్తుతం జగిత్యాల నుండి మన కరీంనగర్ సుమన్ టీవీ ఆఫీస్కి రావడం జరిగింది. అసలు ఏం జరిగిందన్న విషయం ఆమెతో మాట్లాడు. అమ్మ నమస్తే అమ్మ. నమస్కారం సార్. ఏంటమ్మా మీ పేరు ఏంటిది, మీది ఏ ఊరు, ఏ జిల్లా, ఏ మండలం, అసలు మీకు జరిగిన సమస్య ఏంటి అసలు? సార్ నా పేరు గుగ్లా, మా మారువేరు లంబడోళ్ళం. మేము గుగ్లావతు లక్ష్మి. యాక్చువల్గా మేము గొల్లోళ్ళం సార్. నా భర్త లంబడైనా సార్. నాకు ఒక్క కొడుకు. మా తల్లి వద్దనే ఉంటా నేను, ఇసుకల మల్లు వద్ద. మా తండ్రి చిన్నప్పుడు చనిపోయిండు. మాకెవ్వరు లేరు సార్, మాకెవ్వరు లేరు, మాకు దిక్కు లేదు. సున్నం సత్యమైన మా ఇమ్లకుర్తిలో 10 సంవత్సరాలుగా సర్పంచ్ చేస్తున్నాడు. అయితే గతంలో కూడా నా భర్త ఉండంగా 1,40,000 రూపాయలు ఇచ్చినాం సార్. ఆయన 1,40,000 ఇస్తే ఆ డబ్బులు అడిగినందుకు మా మీద రేసం పెంచుకొని నా మీద 2 కేసులు చేయించిండు. చేస్తే నా భర్త నన్ను కొట్టి విడాకులు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత సర్పంచ్కే డబ్బులు ఇచ్చిండు. వాళ్ళ దగ్గర వరకట్నం కేసు పెట్టినాం వాళ్ళ మీద. అయితే డబ్బులు కూడా సర్పంచ్ వద్దనే పెట్టిండు. పెట్టినా గానీ వాడు డబ్బులు కూడా ఇవ్వరికి ఇయ్యలేడు. అయితే పైన అట్లా మాకు బాగా కేసులు తీయించిండు. మాకు పరిచయం అయ్యిండు సర్పంచ్ గారు. అన్నిటికీ ఆదుకుంటా, నీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టిస్తా, నీ కొడుకు మంచిగా స్కూల్లో చదివిస్తా, నీ దగ్గర ఉండి ఆ డబ్బులు ఏం చేస్తాయి అని అంటే, భూమి అమ్మినాం మా మాన్యత తరపుది. ఆ భూమి పైసలు ఆయన దగ్గరనే ఉన్నాయి. మా గుండం పెళ్ళోళ్ళు ఇచ్చిన మా అమ్మమ్మ వాళ్ళు ఆయన దగ్గరనే ఉన్నాయి. ఆయన ట్రాక్టర్ లోన్ల గుంజుకపోయినా గానీ నా కమ్మలు, తులన్నర కమ్మలు చూడిచ్చిన మొత్తం 16 లక్షలు తులన్నర బంగారుకు. నాకు చదువు రాదని గ్రామ పంచాయతీలో కూకుండా పెట్టి వైట్ పేపర్ రాసిచ్చిండు. నా మళ్ళా వేరే సాక్షుల ముంగట కాదు, నా ముంగటనే నేనే సాక్ష్యం. ఇసుకల మల్లు మా అమ్మ పేరు మీద కాగితం పెట్టుకున్నాడు, నాది సాక్షి సంతకం పెట్టాడు. వైట్ పేపర్ వెళ్ళదాని ప్రయత్నం కట్టి ఎన్ని రోజులు ఉన్నా దీనికి ఎవ్వరు లేరు, నాకే మాపి తింటా నేను అనుకోని నన్ను మప్పించి ఇల్లు కట్టిస్తాని. నాకు ఇల్లు కట్టియలే. ఎన్ని రోజులు చూసి నాకు ఇట్లనే తెల్లారుతుంది, పొద్దుగుతుంది అని నేను ఒక రోజు డబ్బులు అడుగుతా సార్. అది మనసులో పెట్టుకొని నెల రోజుల నుంచి నన్ను ఎంపుతాని ఎంబడది పడ్డాడు. ఎమ్లకుర్తి
మొత్తం ఊరంతా గాలిచ్చాడు. ఏడ కనబడితే ఆడే అమ్ముతాను. ఒక అంకోము ఒక కత్తి పట్టుకొని ఊరంతా గాలిచ్చేయండు. ఊరంతా గాలిచ్చి లాస్ట్ కత్తే భర్తీ పొరల పంచాది పెట్టుకున్నాం. మాట్లాడదాం పెద్ద మనుషుల వద్దని అంటే అక్కడ కూడా వడ్డీన్లలో సంపత్తే నన్ను దాస పెట్టింది సార్. దాస పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన మళ్ళీ పెద్ద మనుషుల దాట ఈ మొత్తం బయసి చెప్పి తిట్టి నేను కోపపడితే నన్ను అంటావా, నాతోటే బతుకున్నది మీద అని ఇంటి మీద ఎన్నే రాత్రి తలుపులు వలగొట్టి ఇంటి లోపలికి ఎరబడితే నేను నూకెత్తే తలుపులు కొబ్బరికాయ కత్తితోటి నరికి నన్ను ఇక్కడ ఓసిండు సార్. చేతుని ఇక్కడ ఒడిసిండు, ఈపులా ఇక్కడ ఒడిసిండు, బగ్గ కడుపులా అన్నిండు, నా కొడుకును కొట్టిండు, మా తల్లిని నూకేసిండు, మా అమ్మకు 2 రాళ్ళు పడ్డాయి. మాకెవ్వరు లేరు సార్. మాది అనాథ బ్రతుకు సార్. మాకు అన్నదమ్ములు లేరు, అక్కయ్యలు లేరు, తండ్రి లేడు. నేను చిన్నప్పటి నుంచి ఎర్రని అన్నట్టు పోరాడుతున్నా. వాడు రిమాండ్ పోయిన తర్వాత నన్ను వాడు అనుసార్లు వాడు ఈడు గుమ్మాల తిరుపతి గాడు, బాస సోమన్న, ఈడు మాలము లక్ష్మణ్ గాడు సార్ అందరు బుదిరికిచ్చి నన్ను కోర్టు దాకా ఎక్కించుకొచ్చారు. కరిమిన లేకుండా అమ్ముతాం నేను చెప్పినట్టు చెప్పక ఉంటే అని అంటే సరే చెప్తాను. నా మేడం దగ్గరికి వచ్చినాక నాకు పాన భయం ఉన్నది, పెళ్లి ఇవ్వకుందని చెప్పిన. అయితే మా మాట నువ్వు వినవానా అని వాడు జైలు నుంచి బయటకు వచ్చేదాకా ఊకున్నారు. అని వచ్చిన మళ్ళీ వీళ్ళందరూ కబ్జబట్టి మా ఇంటి మీద దాడి చేపిస్తుండ్రు. నా కొడుకుని కులం తక్కువడు, మీ ఈ ఊళ్ళో ఉండద్దు, మీరు ఈ ఊళ్ళో ఉండద్దు అని గలీజు మాటలు. మా అమ్మకు ఆపరేషన్ అని కాలు ఇరిగింది, అమ్మను నూకేసుడు సార్. మేము ఇప్పటికి 3 తారీఖు నుంచి మార్చి 3 తారీఖు నుంచి మా ఇంటికి నిన్నటి వరకు చూడండి దాడే చేతులు. నేను పోలీస్ స్టేషన్ కు 3 కంప్లైంట్లు ఇచ్చినయ్యా. రోజు ఒక తీరు జరుగుతుంది, రోజు ఒక కంప్లైంట్ ఇచ్చేస్తున్నా. నన్ను ఎవ్వరు పట్టించుకుంటలే, పోలీస్ స్టేషన్ లో పోయినా పట్టించుకుంటలే, కంప్లైంట్ అయినా నాకు తీసుకుంటలే, నాకు రిసిప్ట్ చూడిస్తలేరు సార్. సుమన్ టీవీ నాకు న్యాయం జరుగుతుందని నేను ప్రజావాణి కలెక్టర్ ఆఫీస్ కానీ నేను ఏడితే మొక్కలు యూజ్ నాకు చిన్న చెట్టు ఇచ్చిండ్రు. ఎందరికో అన్నం పెట్టింది సుమన్ టీవీ, ఎందరికో న్యాయం చేసింది. పోమ్మా అక్కడికి అని అంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన సారు. నేను తిరిగి నేను సార్ నేను చివరికి ఇక్కడ కరీంనగర్ ఏరుకున్నా. నాకు ఎందుకంటే నాకు పాన భయం ఉన్నది. ప్రజలలో పడితే నాకు ఇప్పుడు వాడన్న జాగ్రత్త ఉంటాడని నచ్చిన సార్. మాకు ఏ రాత్రి ఏం జరిగేది తెలియదు. వాళ్ళ అనుసరులతోటి దాడి చేపిస్తుండు. నాకు న్యాయం జరగాల సార్. నేను ఇయ్యాలని నా డబ్బులు తీసుకొని నా కమ్మలు తీసుకొని సార్ మా అమ్మ అనాథ లెక్క బతుంది సార్. మమ్మల్ని మమ్మల్ని గుంజేటోళ్ళు లేరు, అంతా 8 మందే ఉన్నారు. మాకు ఎవరు లేరని ఛానళ్ళకు దండం పెడుతున్నా సార్. మీకు మీడియాకు దండం పెడుతున్నా, అందరికి దండం పెడుతున్నా. నాకు న్యాయం జరగాలి. ఇబ్రాహీంపట్నం స్టేషన్ లో, జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం పిఎస్ లో ఇచ్చారు కంప్లైంట్. అక్కడ ఏమన్నారు? ఫస్ట్ ఇబ్రాహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు ఫస్ట్ సార్. అయితే అప్పుడు కూడా నేను ఫస్ట్ లో కంప్లైంట్ అయితే తీసుకోలేరు సార్. తీసుకోకుండా మళ్ళీ ఏం చేసిన అండ్రకాలకు ఫోన్ చేసిన, వాళ్ళు పట్టించుకోరు నన్ను. ఎందుకంటే ఇది ఊక పోలీస్ స్టేషన్ కత్తుంది అని అంటే ఎవరు దిక్కు లేకుండా పోలీస్ స్టేషన్ కదా పోవుడు. నాకు ఎవ్వరు లేరు. పోలీస్ స్టేషన్ పోతే పట్టించుకుని లేదు. అయితే నా ఇంటి మీదకి దాడి అయినాక నేను 100 కాలకు ఫోన్ చేసిన. నా ఫోన్ లో కూడా నంబర్ ఉంది సార్. 100 కాలకు ఫోన్ చేస్తే రాత్రి గంట సేమడికి 2 గంటలకు జీప్ వచ్చింది సార్. నా మొత్తం బ్రెడ్ అంతా పోయినాక వచ్చింది. వచ్చిన తర్వాత ఆ పోలీసులు మొత్తం అదేంటి ఇంత ఎల్ముంట అది తీసిండ్రు. తీసినా గానీ ఎస్ఐ గారికి పెట్టలేదు సార్. నన్ను పట్టించుకోలేరు అయ్యా. కేసు కూడా వేయలేదు. అయితే నాకు సర్కారు దవాఖానలకు పోతే ఇడు మస్తు మందిని చంపేపించాడు. ఎట్లా కుక్కలకు పెట్టే మందును కూడా ప్రజలకు పెట్టి చంపేపించాడు. ఓళ్ళు పగుంటాలని ఓళ్ళు సున్నా సత్యం అని సూదు లేపిస్తాడు సర్కారు దవాఖానలకు పోతే. నాకు భయం అయి జైచాల మెట్పల్లి హాస్పిటల్కి పోయేది. నేను జైచాల హాస్పిటల్కి వచ్చిన. అయితే తీసుకున్న దాకా సార్ మన మీద చర్య తీసుకోలే, ఏం చేయలేరు, కేసు చేయలేరు. లాస్ట్ కత్తే ఇక మళ్ళా కేసు ఎత్తమమ్మ నువ్వేం ఏడకు నేను మీడియాకి ఎక్కుతాను, కేసు ఎత్తమమ్మ అని మీద చర్య తీసుకుంటాం అని రాసి ఇమ్మన్న మళ్ళీ రాత్రి రాపిచ్చిన సార్. రాత్రి అయింది అక్కడ కేసు వేసిండ్రు. ఎమ్మెల్యే తోటి ఫోన్లు వేయించుకుంటా ఎస్ఐని భయపట్టిపిస్తున్నాడు. తర్వాత డిఎస్పీకి ఫోన్ చేపిస్తున్నాడు, సిఐకి ఫోన్ చేపిస్తున్నాడు. సార్ మాకు దిక్కు లేకుండా ఇప్పుడు మా డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మాకు ఇల్లు లేదు, ఇత్తలేడు. నేను మొత్తం ఊరు చుట్టూ తిరుగుతున్నా, ఇత్తలేడు. 16 లక్షలు తులన్నర బంగారు ఎమ్ల కుర్తల కూడా అందరికి గుర్తుంది సార్. కాదంటే సుమన్ టీవీ వాళ్ళు వినికర వేసి నాకు న్యాయం చేయదు. మొత్తం అమౌంట్ 16 లక్షల తులన్నర బంగారు నాకు అమ్మలు మాటలు. అయితే 13 లక్షలకే కాగితం రాసి ఇచ్చాడు. ఎట్లా నాకు చదువు రాదు సార్, నేను అది చదువుకోలే.
మరి ఇందులో ఉన్నారు సాక్షి ఉన్నారు కదా నన్నే పెట్టిండు, మీరే సాక్షి. నాయన సాక్షి మా అమ్మ దగ్గర తీసుకున్నట్టు. మరి మీరెట్లా నమ్మిరమ్మా? మరి మీరు ఎట్లా నమ్మినామంటే సార్ నాకు చదువు రాదు, ఎందుకంటే తల్లి అయినా తండ్రి అయినా అని వాడినే నమ్మినా. వాడు నాకు కేసులు పెట్టించుండు, వాడు తీసేపిచ్చుడు చూడవాడి. అయితే మాకు ఓళ్ళు లేరని మేము నమ్మినాం అయ్యా. ఓకే, ఆయన 10 సంవత్సరాలు సర్పంచ్ చేసిండమ్మా. ఆయనకు మీ దగ్గర పైసలు తీసుకునే అవసరం ఏమొచ్చింది? ఊరంతా బాకే ఉన్నది, ఊరంతా అప్పే ఉన్నది అయ్యా. ఒక్కళ్ళని కాదు, మూలారాంపూర్ సర్పంచ్ దగ్గర అప్పు తీసుకొని సంతోష్ దగ్గర అప్పు ఇమ్మన్నందుకు ఈడు ఇయ్యకుండా సర్పంచ్ కూడా అడుగులు పెట్టుకొని వచ్చాడు సార్. మూలరాంపూర్ సర్పంచ్ సంతోష్ సార్. వెమ్లకుర్తిలో చూడా, తిమ్మాపూర్లో చూడా, వాళ్ళ దేవేందర్ అన్నకు చూడ 7.5 లక్షలు. ఊరంతా అప్పే సార్, ఊరంతా బాకే ఉన్నది. నా ఒక్కదాని పైసలే కాదు, ఊరంతా పైసలు. అందులో మేము అనాదలం సార్. మాకు భూమి లేదు, గంటెడు ఇల్లు లేదు, నా భర్త లేడు, నా తండ్రి లేడు. నేను బీడీలు చేస్తే నా పొట్టగాడు చూడు, నా కొడుకుది, నాది, నా తల్లిది. నేను ఎక్కడికి వెళ్ళి దేవాలా సార్? నేను ఎక్కడికి వెళ్ళేం బతకాల? నా పైసలు ఇస్తాడు, నేను గూడ వేసుకుందాం, రేకులు వేసుకుందాం అని ఇస్తలేడు. మీ ఊరిలో ఏమంటారు పక్కన? అందరు భయపడతారు సార్. వాడు గుండగాడు, ఎందుకంటే ఫస్ట్ మైనర్ బాల్యన్ జైలుకు ఇంత అమౌంట్ ఏమని చెప్పి నాకు ఇల్లు కట్టిస్తా అన్నాడు అయ్యా. నాకు ఇల్లు కట్టిస్తాను ఇల్లు కట్టిస్తాను మీ దగ్గర తీసుకున్నాడు. మీ దగ్గర మీకు ఇల్లు కట్టిస్తా అన్నప్పుడు మీకు ఎందుకు లెటర్ రాసి ఇచ్చిండు? లెటర్ అంటే నేను ఎంబడబడ్డా సార్. అది లెటర్ ఎట్లా 3 ఏళ్ళు అయిపోయినాక, నువ్వు ఇల్లు కడతలేవు, ఏం కడతలేవు, ఆయన తెగొడతా అనుకుంటున్నావా అన్న సత్యన్న అని పోయినా. పోతాడ గ్రామ పంచాయతీ మంది ఉన్నారు, నువ్వు ఇట్రా అని పిలుచుకొని రూమ్ లకు పేపర్ బయట పేపర్ మీద రాసి ఇచ్చాడు. బాండ్ పేపర్ అదేం కాదు. అదే అమ్మా, ఇప్పుడు 13 లక్షలు ఇప్పుడు రాసినట్టుగా మీ దగ్గర ఎందుకు తీసుకున్నాను? ఎందుకు నేను ఇయ్యలేను సార్. అయితే మీ అమ్మ ఇచ్చిందంటున్నారు. మా అమ్మ అయితే మా అమ్మ ఇచ్చుడు నేను ఇయ్యలే, మా అమ్మ ఇయ్యలే సార్. గుమ్మిరాల కాడ మా మేనత్త భూమి ఉన్నది అయ్యా. మేము దిక్కులేని వాళ్ళం. అంటే ఆమెకు పిల్లలు లేరు, భర్త లేదు, మమ్మల్ని జాదుకున్నది. 7.5 గుంటల భూమి, రిజిస్టర్ పేపరు మా తమ్ముడు ఎస్కిల సీన్ అన్నట్టయినా నాకు ఇచ్చిండు అయ్యా. ఇస్తే ఒకటే గుంట అమ్మిన అక్కడ గుమ్మిరాలే, వీళ్ళే పంచాయతీకి వచ్చిండ్రు. ఒకటే గుంట అమ్మితే గుంటకు 3 లక్షలు సార్. అయితే ఒకటే గుంట అమ్మితే ఇంకా 6 గుంటలన్నర భూమి ఉంటది కదా, 6 గుంటలన్నర భూమి కూడా వాళ్ళకే గొల్లలకు రాసి ఇచ్చాడు. వాళ్ళు సున్నా సత్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకున్నాడు. 6 గుంటలన్నర భూమి వాళ్ళకే రాసి ఇచ్చాడు. మొత్తం 7.5 గుంటలు. ఆ 3 లక్షలు సిఐ గారి దగ్గర కడితే ఈడ తీసుకున్నాడు. నా మొగడు సిండు రాజు గుకులవత రాజు, వాడు కూడా ఈయన చేతుల్ని పెట్టిండు సార్. మా మేనత్త బంగారం అమ్మిన మా మీది చచ్చిపోయినాక ఆ బంగారు పైసలు ఈయన చేతుల్నే పెట్టిండు సార్. గుండం పెళ్ళోళ్ళు, నువ్వు అంత పెద్ద దిక్కైనవు కదా, కట్టి ఇల్లు నీ చేతుల్నే వస్తున్నాం అని సార్ వాళ్ళు కూడా ఈయన చేతులు పెట్టారు. మా చేతుల నుంచి మేము ఇయ్యలేమయ్యా. ఎంబడ పడితే ఈ వైట్ పేపర్ నాకు రాసిచ్చిండు. నేను ఇప్పుడు 4-5 సంవత్సరాలు అయ్యా నింబడ పడబట్టి నా పైసలు నాకు కట్టరు. కాదంటే సుమన్ టీవీ వాళ్ళు ఇనుకరయ్య రెమ్ల కుర్తంతా గుర్తే సార్. మమ్మల్ని ఎట్లా చేసింది, ఏం కాత, నాకు ఏం పెట్టిండు, ఏం కాత అన్నది సార్. మాటకేమంటుండు, మత్తు మా అమ్మకు జైచాల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ అయితే నేనే ఆపరేషన్ చేయించిన మీకు అని అంటున్నాడు. లేదు సార్, గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలే ఇబ్రహీంపట్నం ఎస్ఐ నెంబర్ ఉందా? అనిల్ సార్ ఉంది. ఇదే దీని మీదనే చర్య తీసుకోమన్నారు సార్. ఎందుకంటే ఆయన బిడ్డలు అని పెన్నం వచ్చింది. మరి ఇప్పుడు ఈ సంబంధిత ఎవరైతే ఇబ్రహీంపట్నం ఉందో, ఇబ్రహీంపట్నం ఓన్లీ ఎస్ఐ ఉన్నారా, సిఐ గారు ఉన్నారా? లేదు సార్, నాకు ఎస్ఐ గా నెంబర్ ఉంది. అనిల్ సారు ప్రెజెంట్ ఉన్నారా? ఇబ్రహీంపట్నం ఉన్నారా? ఉన్నారు సార్. మీరు ఈ కేసు టేక్ ఆఫ్ చేసినట్లు ఆయన ఉన్నారు. ఆయనదేం తప్పులేదు. ఎందుకంటే సారు సంజయ్ అన్నటైన ఎమ్మెల్యే ఓడు సున్నం సత్యంకు ఇది అయితే ఎట్లా చెప్తే వాళ్ళు కూడా ఎస్ఐ గారు ఏం చేస్తాడు సార్, డిఎస్పీ నాకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఎట్లా అంటే వాళ్ళు ఫోన్లు చేస్తున్నాడు ఆమెను పట్టించుకోకుండా. అది అనాథ, దాన్ని నోడు పట్టించుకోడు, గట్టిన పిచ్చి కుక్క లెక్క తిరుగుతుంది, సప్పుడంటే పోతుంది అని. ఎస్ఐ గారు ఏం చేస్తాడు సార్, ఆయనకు మత్తున్నది చేద్దామని, ఏదో నా బోరు కూడా లేక అమ్మ చెప్పమ్మా అంటాడు. నేను ఒకసారి యూత్ అంటాడు. చెప్తున్నా సార్, నేను చదువుకోలే సార్. ఇబ్రహీంపట్నం ఎస్ఐ. హలో నమస్కారం సార్, అనిల్ గారా ఎస్ఐ? సార్ నేను సుమన్ టీవీ నుండి కాల్ చేస్తాను సార్, రిపోర్టర్ నేను. చెప్పండి. మా ఆఫీస్ కి గుగులవతు లక్ష్మణ్ అని చెప్పేసి ఒక మహిళ రావడం జరిగింది సార్ ఇప్పుడు ప్రెసెంట్. ఈ ఇష్యూ అసలు మీ దగ్గర ఉందా సార్? అసలు ఇది ఏంటి ఇష్యూ అసలు? అవునవునండి, ఇప్పుడు మా సుమన్ టీవీ ఆఫీస్ కి రావడం జరిగింది. వచ్చి తను బాధంతా చెప్తున్నది, ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అని చెప్తున్నది. అంటే ఎస్ఐ గారు పట్టించుకుంటున్నారు, కానీ పైన వాళ్ళ ఫోర్స్ వల్ల సార్ కూడా ఏం చేయలేకపోతున్నట్టుగా చెప్పుకొస్తుంది. అసలు ఏంటి ఇష్యూ అసలు? అదేం లేదు సార్, అయితే
యాక్చువల్లీ ఆమె ప్రాబ్లం ఏంటంటే సార్, తను ఒక అతనికి లోకల్ మాజీ సర్పంచ్ కి ఓకే అమౌంట్ అప్పు ఇచ్చిందని చెప్పేసి అంటారు సార్. తన దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేవు, ఓకే ఓన్లీ చిన్న పేపర్ మీద ఉంది. ఓకే ఆ జాబ్ క్రమంలోనే తన మీద అతను మిస్బిహేవ్ చేసినట్టే మనం కేసు కట్టడం జరిగింది, రిమాండ్ చేయడం కూడా జరిగింది. ఓకే నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆమెకి ఆ డబ్బుల కోసం అంటే మనం ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి ఆమెకు గైడ్ చేయడం జరిగింది త్రూ కోర్టు ద్వారా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఆ ఇల్లు అనేది ఆమె కాదు, రెంట్కుంటుంది ఆమె. ఓకే అయితే అది ఏవైతే ఆ ముస్లమ్మ రెంట్కి ఇచ్చిన అమ్మ ఉందో ఆమె చాలా రోజులు వెకేట్ చేయమంటుంది. ఓకే ఈమె వెకేట్ చేయట్లేదు. ఆహా వెకేట్ చేయట్లేదు. మేము కూడా నంబర్ ఆఫ్ టైం చెప్పడం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆమె కూడా మేము సజెస్ట్ చేసాం, అమ్మ సరే ఇప్పుడు నాకు వేరే కాడ ఇల్లు ఇస్తలేరంటే నువ్వన్నా అక్కడ ఒకటి చిన్న రేట్ల షెడ్ చేసుకుంటా అన్నది. ఇప్పుడు ఆమె ఒక 2 నెలలు 3 నెలలు ఆగమంటే మనం కూడా వాళ్ళకి చెప్పాం, ఒక 2-3 months ఉండమ్మా, ఆమె కూడా ఒంటరి మహిళ కదా, ఆమె కూడా కొంచెం వేరే వేసుకుంటది అని అంటే ఇప్పుడు ఆమె నాకు డబ్బులు నేను వేసుకోలేకపోతున్నా అని ఆ వెకేట్ చేయాలని అంటారు. ఓకే ఆ వెకేట్ చేయడం కాకుండా వాళ్ళు వీళ్ళు వచ్చి ఈవెన్ బేరిస్తుందని అని అంటారు. ఓకే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆమె వేరే కాడ సెట్ వేసుకోవాలన్నా లేదంటే ఒక షెడ్ కోసం 2-3 నెలలు వేరే కాడ అద్దెకి తీసుకోవాలన్నా ఆమె షెడ్ వేసుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తను కూడా అర్థం చేసుకోవట్లేదు. ఓకే అందుకంటే వాళ్ళు పాపం చాలా సఫర్ అవుతారు. వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకొని వాళ్ళ బిడ్డ పెళ్లి చేసుకుంటారని చూస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ ముస్లాం ఒక బిడ్డ ఉంటది, ఆమెకు పాప ఉంది, ఆమె పెళ్లి చేసుకున్నా చూస్తే ఈమె వికెట్ చేయట్లేదు. ఇది ప్రాబ్లం. మేము కూడా నంబర్ ఆఫ్ టైం చెప్పడం జరిగింది. కానీ అమ్మ నీకెందుకు వాళ్ళకు ఓనర్స్ ఒక టైం ఇచ్చారు, దాదాపు ఈ రోజులు ఉండు అన్నారు. దాని తర్వాత ఓనర్కి ఇష్టం లేదు, మనం వెళ్ళిపోవాల్సిందే కదా. అవునవును తను పోవట్లేదు. ఈమె పైన ఎవరైతే ఈ గుగలవత్ లక్ష్మి ఉందో దీనిపైన గతంలో ఒకసారి హత్యాయత్నం జరిగినట్టు తను చెప్తున్నారు. బైండ్ ఓవర్ చేసినప్పుడు కూడా ఇప్పుడు కూడా వారి అంచలతో చెప్పి ఇంటికి వచ్చి వారి ఇంటి మీద దాడి చేస్తున్నారు, తప్పే సార్, వాళ్ళ సంగతి తప్పదంతా. ఓకే తప్పు సార్. ఆహా కానీ నేను చెప్పిన రీజన్ ఒకటే సార్, ఇప్పుడు తనకు ఇల్లు లేదు సార్, తనకు రెంట్ ఉంటుంది. ఆ రెంట్ విషయంలో ఆమెకు ప్రాబ్లం అవుతుంది సార్. రెంట్ కి ఇప్పుడు వాళ్ళేమో వెకేట్ చేయమంటారు, ఈ అమ్మనేమో వెకేట్ చేయట్లేదు. వాళ్ళు ఏమంటారు అంటే మా బిడ్డ పెళ్లి ఉందమ్మా, ఈమెకు దండం కాలు మొక్తాను కూడా బతిలాడుతారు. బట్ నేను ఎక్కడ పోవాలి, నాకు వేరే ఇల్లు దొరకట్లేదని ఈమె వాదన. దీంట్లో ఇప్పుడు ఆయన చేపిస్తున్నారు, ఆయన మనం బైండ్ అవుట్ చేస్తాము. కానీ ఆయన ప్రాబ్లం కాదు. వాళ్ళు ఇప్పుడు పాపం నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళకు కూడా ఈమెకి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా తను కూడా వినట్లేదు. ఓకే ఇప్పుడు మీరు వర్షం తెలుసుకోండి సార్. యాక్చువల్లీ అమ్మ అంటే పాపం దే ఆర్ వెరీ సఫర్డ్. ఈమె గురించి వాళ్ళు అంటే వెకేట్ చేస్తే ఈ అమ్మకు ప్రాబ్లం ఉండదు, ఒక ఉన్నట్టు ఈమె షెల్టర్ లేదు వాస్తవం, అది కూడా అగ్రీ. బట్ ఈమె ఒక 2-3 months ఎక్కడ రెంట్ కుండి చేసుకుంటే అయిపోతుంది. వాళ్ళు కూడా సరే మీరు కట్టుకున్నాక 2 నెలలు 1 నెల అంటే ఆగుతా అన్నారు. కానీ ఈమె దానిలో కట్టుకోలేకపోతుంది, అక్కడ డబ్బులు లేవంటుంది. ఇప్పుడు ఆమె దగ్గర పేపర్ లేవు, తనకి ఇచ్చిన అన్ని మేము వాళ్ళని కూడా పిలిపిస్తాం. మా మధ్యవర్తిలో ఒక 4-5 ఉన్న మా డిఎస్పీ సార్ కూడా పిలిపించాడు. వాళ్ళు ఎవరు మధ్యవర్తులు వీళ్ళు ఉన్నారు సార్ నేను ఇచ్చేటప్పుడు అని అంటుంది. వాళ్ళని అడిగితే లేదు సార్ మేము అసలు ఆమెకు మాకు సంబంధం లేదు, మా అమ్మ కూడా ఎట్లా ఇచ్చింది అని చెప్పి వాళ్ళు కూడా చెప్తారు. మనం అట్లా ఈమె డబ్బులు ఇచ్చిందని చెప్పడానికి అడిగితే అట్లా కూడా లేదు. అదే ఒక పేపర్ అయితే చూపిస్తుంది మాకు లక్ష్మి అని చెప్పి సంతకం పెట్టి. లేదు సార్, అది 100% రాంగ్ సార్. అంటే వాస్తవంగా లేదు సార్. అక్కడ లేస్తే మేము అంత దూరం దాకా రాదు కదా సార్, మేము ఇక్కడనే పిలిచి మాట్లాడతాం కదా. అది సార్. ఓకే అంటే ఇన్ఫర్మేషన్ మళ్ళీ కాల్ చేస్తాం సార్ మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అయితే వేరే సంతకాలు లేవు కదా సార్, సాక్షులు. ఆ సాక్షులు లేని ఎవరినని పిలిపిస్తారు సార్. అయితే నాదే వైట్ పేపర్ ఉన్నదని ఆ ఎస్ఐస్ కూడా అమ్మ ఈ డబ్బుల కేసు కోర్టులో వేసుకోండి అని అన్నాడు. నాకు పైసలు లేనిది ఇప్పుడు ఉన్నాయని వాడి దగ్గర ఉండే, నేను ఇల్లు ఎట్లా కడతాలా? నేను ఇప్పుడు ఇల్లు కాల్ చేద్దామన్నా సారు ఎవరు పరిచితం. మా ఇంటి మీద ఇల్లు ఖాళీ చేస్తే ఇష్యూ ఉండదు అంటున్నారు సార్. ఎల్లకాలం దాడి చేస్తారా సార్ మా ఇంటి మీద? ఎల్లకాలం దాడి చేస్తారా మా ఇల్లు మీద? మేము అల్లిల్లు ఆలేదే సార్, మాది అంటలేము. ఎందుకంటే ఉన్నాయన్ని వీనికి ఇచ్చినాం కాబట్టి, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొన్ని రోజులు ఓపిక పట్టుండ్రి అని చెప్పుకుంటూ వస్తున్నాం. మరి ఇది వైట్ పేపర్ ఉత్తది అన్నట్టుగా చెప్తున్నారు. మరి వైట్ మేము ఇచ్చింది ఊరంతా గురితే వాడు చూడ ఒప్పుకున్నాడు బుల్లి.
ఇచ్చింది నిజమే, తీసుకున్నది నిజమే, కానీ ఒక కాడ కూడా కొడుతుంది. వాళ్ళ అమ్మకు నేను ఖర్చు పెట్టినాను, మా అమ్మకు పెట్టది. ఫైనల్ ఏం కోరుకుంటారు చెప్పండి. మా ఇంటి మీదికి దాడి నిన్నటి దాకా జరిగింది సార్. ఒక ఇయ్యల్ ఇటు వచ్చిన కాబట్టి నాకు ఏ సప్పులు లేదు, నేను బయట తిరుగుతా, నాకు ప్రశాంతంగా ఉన్నది. ఇంటికి పోతే నాకు ఒక సావే కనబడుతుంది సార్. నాకు ఎందుకంటే ప్రాణ భయం ఉన్నది. ఇటు పోలీసు వాళ్ళు పట్టించుకుంటలే, వీడు మా పైసలు మాకు ఇత్తలేడు. మేము మా రేకులు మేము వేసుకుందాం అన్న నన్ను నడిపించి నా కాళ్ళు అరుగుతున్నాయి, కానీ నాకు న్యాయం జరుగుతలే. ఈయన ఇప్పుడు నేను దరఖాస్తు పెట్టుకున్న దీని మీద నాకు న్యాయం జరగాల. నా ఇంటి మీదకి ప్రతి రోజు ఇప్పుడు మార్చి 3 తారీఖు నుంచి దాడి చేస్తున్నారు మాకు అని అనుసరులు వాడు. కానీ చర్య తీసుకొని వాళ్ళ పైన కేసు చేస్తే నాకు అంతే సంతోషం సార్. ఓకే, సో నీకు వచ్చే డబ్బులు నీకు రావాలని కోరుకుంటున్నారు, వాళ్ళ మీద కేసు కావాలి అంతే కావాలా సార్? ఎలాంటి ప్రాణ భయం ఉండదు. నా కొడుకే గాని, నా తల్లికే గాని, నాకే గాని, నాకు తండ్రి లేడు, నాకు భర్త లేడు. చెట్టుకు ధీము ఉన్నది కానీ నాకు ఏ ధీము లేదు. ఎందుకంటే సుమన్ టీం వల్ల నాకు న్యాయం జరుగుతుందని అంత దూరం నుంచి వచ్చిన. నాకు ఎస్ఐ మాటల మీదకి వెళ్ళి ఇప్పుడు చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, ఎస్ఐ గారు చూడ మనసులో ఒకటి పెట్టుకుని నన్ను ఇవారికి నా ఆకిలు దొక్కలే, ఎంక్వైరీ చేయలే, వాళ్ళని పిలిపియలే. నేను నడిచి నా కాళ్ళు అరుగుతున్నాయి. ఇక్కడికి 3 కంప్లైంట్లు ఇచ్చిన. ఇగో నిన్న జరిగింది ఇది. ఈ వల్ల పోతే ఎస్ఐ లేడని ఇలా కొడుతున్నారు. ఈ కంప్లైంట్ తీసుకొని పోతే నేను ఇప్పుడు సరు వాళ్ళు ఏమి పట్టించుకోకుంటే నా కొడుకు, నేను, నా తల్లి, ఎస్ఐ, డిఎస్పీ మా సావులకు కారణమని ఏదో ముగ్గురు మరి వీళ్ళు ఏవైతే ఎందుకంటే సార్ ఫైట్ చేయాలంటే నాకు ఎవరు లేరు కదా నా వెనక వానికే మద్దతు ఇస్తున్నారు. మరి వాని బిడ్డల్ని కూడా దాడికి పంపించి ఏర్పడకుండా కాలేజీలో దించిపోయింది. వాళ్ళ మీద మాకు ఇప్పుడు మా ఇంటి మీదకి వచ్చి ఎట్లా చేసారు, నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఈ వీడియో ప్రకారం మళ్ళీ మీరు చర్య తీసుకోవాలి, లేకుంటే మేము ముగ్గురం మళ్ళీ పేర్లు బట్టి మేము సార్. సరే, మొత్తానికి ఏదేమైనా కూడా గుగులవత్ లక్ష్మి అనే మహిళ సుమన్ టీవీ ఆఫీస్ రావడం జరిగింది. ఇందులో తను చెప్తుంది ఏంటంటే డిసెంబర్ 5, 2020 పేపర్ రాసుకోవడం జరిగింది. సంతకం ఆందా కాదా ఒకసారి ఇలా అమ్మ 13 లక్షలు ఇచ్చినట్టుగా ఇందులో రాసి ఉంది. ఇలా అమ్మ పేరు వచ్చేసి ఎస్కిల మల్లవ్వ. అతనికి ఎవరైతే ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, మమ్మల్ని హత్యాయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తుందో, తనకి 13 లక్షలు ఇచ్చినట్టుగా అయితే పేపర్ ఉంది. అందులో సాక్షి సంతకం కూడా ఎస్కిల మల్లవ్వ కూతురు అయినటువంటి లక్ష్మి పేరే సాక్షి సంతకంలో రాయడం జరిగింది. సో అంటే ఇందాక మనం ఈ విషయంలో ఎస్ఐతో కూడా మాట్లాడడం జరిగింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పిన వర్షన్ ఏంటంటే, ఆయన చెప్పిన కూడా వర్షన్ కూడా కరెక్టే. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కూడా ప్రూఫ్స్ ఆన్ రికార్డ్ చూస్తారు ఏదైనా కూడా. ఎందుకంటే ఇలాంటి పేపర్లో సంతకం చూస్తే మాకు రాస్తా డాక్యుమెంటేషన్ ప్రకారం ఉంటేనే మేము చూసుకోవాలన్నట్టుగా అతను చెప్తున్న వర్షన్ ఆయన కరెక్టే. కాకపోతే ఒక మహిళ వచ్చి ఏడ్చుకుంటూ చెప్తుందంటే ఆమె ఖచ్చితంగా ఇచ్చినట్టుగానే మనకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే తను ఫైట్ చేస్తుంది, డబ్బులు ఇచ్చి మేము మోసపోతున్నాము, మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ఎవరు ఆదుకోవట్లేదు, మా దగ్గర అంత శక్తి లేదు, బలం లేదు, వాళ్ళతో పోట్లాడదాం అంటున్నట్టుగా తను చెప్తున్న వర్షన్. సో డాక్యుమెంటేషన్ లేదు అని చెప్పేసి మనం ఈ ఉత్తి తెల్ల కాగితంలో ఉంది కదా ఈమె ఇయ్యలేదు అనడం కూడా కరెక్ట్ కాదు. ఈమె ఇచ్చిన మాట కూడా వాస్తవం అన్నట్టుగా మనకు ఇందులో క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే ఒక మహిళ చెప్తుంది కాబట్టి ఇందులో మనకు ఇక్కడ తమ్ము కూడా వేయడం జరిగింది, మ్యాటర్ అంతా రాయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా గుగులవత్ లక్ష్మి విషయంలో అటు జగిత్యాల జిల్లా పోలీసులు కావచ్చు, ఇబ్రహీంపట్నం పోలీసులు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కూడా 2 సార్లు అమ్మా 2-3 సార్లు ప్రజావానికి వెళ్ళి కలెక్టరేట్ లో కూడా ఫిర్యాదు చేసినప్పుడు కూడా నాకు అన్యాయం జరుగుతున్నట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే ఇది ఉంది. ఈ మహిళకు జరిగిన ఇష్యూలో ఏదేమైనా ఉన్నా కూడా పోలీసులు మరొకసారి ఈ కేసును టేకప్ చేసి నిజాలు నిర్ధారించి ఒకవేళ అమౌంట్ ఈమె ఇచ్చినట్టు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ మహిళకు ఆ అమౌంట్ ఇచ్చే విధంగా సహకరించాలని, అదేవిధంగా ఈమె పైన దాడి చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వారిపైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా వీరిపైన హత్యాయత్నం జరుగుతుంది, తమకు సెక్యూరిటీ కల్పించాలన్నట్టుగా తను చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఏదేమైనప్పుడు కూడా జగిత్యాల జిల్లా పోలీసులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఈ ఇష్యూని ఒకసారి చూసి ఈ మహిళకు న్యాయం చేసే విధంగా అడుగులు వేయాలని సుమన్ టీవీ కోరుకుంటుంది.